తాంసీ మండలంలోని మాధవి వైన్ షాప్లో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు రూరల్ సీఐ తెలిపారు. మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. తాంసీ గ్రామానికి చెందిన పోసట్టి బెల్ట్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన షాపులో పనిచేసే మరో ముగ్గురితో కలిసి తాంసీలోని వైన్ షాప్లో మద్యం కార్టూన్లను దొంగిలించాడు. ఇలా 2 నెలలుగా కొనసాగుతుంది. స్టాక్ తక్కువగా ఉండడంతో అనుమానం వచ్చి సీసీ కెమెరాలను వైన్ షాప్ నిర్వాహకులు పరిశీలించగా చోరీ జరుగుతున్నట్టుగా గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోసెట్టితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే లిక్కర్ ఎక్కువ సేల్ అవుతుందో ప్రతిరోజు వైన్ షాప్కి వచ్చి కొనుక్కోవడం చేస్తుండటంతో అక్కడ వైన్ షాప్ని బాగా దగ్గర నుంచి గమనించడం జరిగింది. ఈ క్రమంలో అతనికి ఈ వైన్ షాప్లోకి పైనుంచి ఈజీగా దిగి మద్యం దొంగతనం చేయొచ్చని ఒక దుర్బుద్ధి కలిగింది. దాంతో అతను పథకం ప్రకారం అతని షాప్లో పనిచేసే మరో ముగ్గురితో కలిసి పథకం వేసి అతనికి అవసరం ఉన్నప్పుడు షాప్లో సరుకు బెల్ షాప్లో సరుకు ఖాళీ అయిన ప్రతిసారి అక్కడికి వెళ్ళటం, నిచ్చెనేసుకొని ఆ వైన్ షాప్లోకి దిగటం, రేకులు పైకి ఎక్కి రేకులు ఇప్పడం, మళ్ళీ దిగి అతనికి కావాల్సిన స్టాక్ తీసుకొని 2 పెట్టెలు 3 పెట్టెలు అట్లా అంతకంటే ఎక్కువ తీయడు. వైన్ షాప్లోకి అనుమానం వస్తుందని ఆ 2 పెట్టెలు 3 పెట్టెలు తీసి మళ్ళీ బయట పెట్టి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రేకుల్ని ఫిట్ చేసి వైన్ షాప్లోకి అనుమానం రాకుండా ఫిట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయేటాడు. అలా దాదాపు 2-3 నెలల నుంచి అతను చేస్తున్నాడు. ఈ చేసే క్రమంలో వాళ్ళకి ఎందుకో వైన్ షాపులకు అనుమానం వచ్చింది, స్టాక్ తక్కువ వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా వెరిఫై చేసుకున్నారు. సీసీ కెమెరాలు చూస్తున్న క్రమంలో మొన్న 6వ తారీఖున నైటు షాప్లో దొంగతనం జరిగింది. పొద్దున్నే వచ్చి మాకు దరఖాస్తు ఇచ్చి సార్ ఇట్లా దొంగతనం జరిగిందంటే తాంసీలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా విచారణలో అతను ఎవరు దొంగతనం చేశారని తెలుసుకుంటే ఈ గుగ్గిళ్ళ పోచెట్ అనే అతను, అతనితో పాటు అతని షాప్లో పనిచేసే మిగిలిన 3 వ్యక్తులు కలిసి